బ్రేకింగ్ న్యూస్ అంతోంది, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఎగ్జాక్ట్లీ దర్శి గిద్దలూరుకి సంబంధించి అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇన్ఫాక్ట్ కౌంటింగ్ కేంద్రంలో ఒక వార్ సీన్ కూడా కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం లోపలికి ఎస్పీ సుమిత్ వెళ్లారు. బయటి వ్యక్తులు కౌంటింగ్ కేంద్రానికి వచ్చారని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే 602 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లక్ష్మి అక్కడ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి అందుతున్న అప్డేట్. భానుగారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామానికి సంబంధించి ఈరోజు సరే చిరంజీవి గారు అభినందించవచ్చు, లేకపోతే జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అభినందించవచ్చు, కానీ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్నాం. గతంలో ఎక్కడ ఉండనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా రాజకీయం చూడలేదు. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన రాజకీయం చావోరేవో అనేది తలపడ్డటువంటి పార్టీలు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలు, అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిని ఒప్పుకొని వచ్చిన తర్వాత కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలని చెప్పి, అంటే చెప్పచ్చో చెప్పకూడదో కానీ తప్పదు, అమరావతి ఆయనకి కమ్మరావతిగా కనపడింది. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలని చెప్పి 3 రాజధానుల పేరుతో దాన్ని ముందుకు తీసుకుపోయినారు. అందుకని ఈరోజు 30 చెరువు నీళ్ళు తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు 11 స్థానాలు, ఇంకో 2 స్థానాలు తగ్గిందంటే సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతాడు. 151 ఎక్కట 151 స్థానాల్లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం 11 స్థానాలు, అంటే 140 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారిని ఓడించారంటే ఏ విధంగా వారి పరిపాలన ఉంది? ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని ఒక అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం భావిస్తున్నారంటే మేము అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, కేవలం అప్పుల ప్రదేశ్గా మార్చేశాడు. దాదాపు 13 లక్షల కోట్ల పైచిలకు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో తీసుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదు, అభివృద్ధి పదంలో ముందుకు పోయే ప్రభుత్వం మాకు కావాలి, ఆ టీం కావాలని చెప్పి ఆ టీం స్పిరిట్తో ఎన్డీఏని, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనని అపూర్వ ఆదరణతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం ప్రజలతో కనెక్టివిటీ లేదు. ఏ రోజు వచ్చారండి ఆయన ప్రజల మధ్యకి? కేవలం హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజల మధ్యకి రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు బందోబస్తు, పరదాల సీఎం. భారతదేశంలోనే పరదాల చాటున వచ్చే సీఎం ఏమన్నా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ప్రజలతో కనెక్టివిటీ లేకపోతే ఏ విధంగా ఓటేస్తారు? కేవలం నేను డబ్బు